వెల్కమ్ టు న్యూ వీడియో. అబ్బే అత్తుంది ఏంది ఇది చెట్ల ఇంతలు పెట్టుకుంటున్నారు, పెట్టుకోరు ఏంది మేడ వాళ్ళు ఉన్నారు మనకి ఎందుకని వాట్ డూయింగ్. ఓకే మనకి ఎందుకని మనం జూమ్ చేయడమే, ఎప్పుడో ఒకప్పుడు చేస్తాం జూమ్. ఇదిగో ఇల్లు ఉంటుంది ఆకారం. ఏం చేద్దాము, నేను అనుకుంటున్నా ఎప్పుడైనా ఫేస్బుక్ చేద్దామని. ఫేస్బుక్ ఎందుకు ఇప్పుడే కొంతమంది క్రియేటర్స్ మాత్రం సబ్స్క్రైబ్లు వీటి కోసం సబ్స్క్రైబ్ చేస్తారు. మన వీడియో డిస్టర్బ్ పైన ఈ వీడియో అప్లోడ్ చేసేది పెద్దగా వచ్చేలా ఉందని బాధపడి. అరే అదోరు కూర్చొని అనిపించిందిరా. అదేగో మన బంగ్లా చూపిస్తాను పద్దండి చేలో గైస్. వాళ్ళందరూ అక్కడ మీద గేట్ కాడ చాట్లు పెడతానే ఉంటారు. మెత్తైతే ఎక్కుతున్నాం గైస్, మీదకైతే వెళ్ళిపోదాం. అది రూక్ స్టోర్ నోట్ ఏం చేస్తున్నాడు మనకి తెలియదు, ఎవరైతే మనకి ఎందుకు బ్రో. మా గైస్ మేడం ఉంది పరిస్థితి మొత్తం గురి మేడం ఇట్లా వీడియో పెట్టింది సార్కి. మనం వీడియో రికార్డింగ్ చేస్తున్నామని స్కూల్కే నాకు దంచుతాడుగా పెట్టి. నేనైతే మీరైతే కామెంట్ చేసి చెప్పండి, మీ స్కూల్లో చేసాలని అయితే ఎక్కువ తిట్టుకుంటారా. నేను ఎవరు తిట్టుకోను, నాలుగు ఆటే లేదు. నేను ఇప్పటికీ ఎవరు తిట్టుకోలే గైస్, ఇక చెప్తానా. మీరు తిట్టుకునే వాళ్ళు ఉంటే టీచర్ది కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడు అకౌంట్ గివ్ అయిపోతున్నా. అదిగో అరే బేకార్ వాళ్ళు ఉన్నారు, ఎవరైనా బేకార్ వాళ్ళు ఉన్నా బండి సాటుకున్నాను. అని 40 ఒక్క స్తంభం కాడ వాళ్ళు బేకార్ వాళ్ళు ఫ్రీ ఫైర్ ఆడుతాడు. ఆడేవాడు ప్రజలు అంటాడు ఎడ్డిగాడు గెలిపించేటోడు. ఎంత ఓల్డ్ కట్స్ అన్నట్టు వీళ్ళు ముచ్చట్లు పెడతారు. అది చూసుకోవచ్చు అనమాట. మీదైతే ఉన్నాం. ఎప్పుడైతే వీడియోస్ చేయడం ఎక్కువ మానేస్తాం, వీడియోలు రావనుకుంటా చెప్పలేము. ఎందుకంటే మన వీడియోస్ అంత బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేయట్లేరు వీడియోస్. నాకు మంచిగా ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేశారని తెలిస్తే ఎంత బాగుంటుంది అంటే ఎంత ఆనందం, ఎంత అంటే బ్రో చెప్పలేం బ్రో. నాకు కూడా ఏదో ఒక రోజు వీడియో చేస్తే బాగుండు గైస్. ఇప్పుడైతే చిన్న షార్ట్ వీడియో పెడదాం అనుకుంటున్నా, కానీ అది బిగ్ వీడియోలో ఎలా ఉంది స్క్రీన్ రికార్డ్ అదంతా జల్ది అయిపోదు కాబట్టి షార్ట్ వీడియో చాలా కష్టం. అంటే బిగ్ వీడియోలో పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఒక 3 గంటల తర్వాత, ఈ వీడియో తర్వాత 3-4 గంటల తర్వాత అంటే 9-8:30 ఆ లోపల ఒక వీడియో వస్తుంది. దాన్ని ఓట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. నాకు సబ్స్క్రైబ్ రావట్లేదు. నాకు అందరూ ఒక బ్రో ఇది నాకు బ్రో నువ్వు ఏందన్నా నువ్వు సబ్స్క్రైబ్ చేయమంటావు కానీ ఒక అంటాడు. ఇంకొకడేమో ఇలా అంటాడు, మన పక్కన సబ్స్క్రైబ్ బటనే రావట్లేదు. ఇంకొకడు ఏందందరు వీళ్ళు సబ్స్క్రైబ్ బటన్ రాలేదు బ్రో, సబ్స్క్రైబ్ లైక్ బటన్ తప్పించి లైక్ చేస్తున్నాం పొక్క. అదిగో గైస్ చూసుకోవచ్చు అన్నమాట. అదిగో ఫ్రెండ్స్ చిన్న వాళ్ళే కానీ మనకన్నా ఏమనుకోకండి గైస్. ఇవాళ వీడియో ఇంతే అని కాదు, ఇంకొచ్చే ముందన్నమాట. అదిగో చిన్న వాళ్ళు కొద్దిగా చిన్న మనం అప్పుడప్పుడు గేమ్స్ ఆడే పిల్లలతో, ఎందుకంటే వాళ్ళని కూడా ఆడిపించుకోవాలి బ్రో. వాళ్ళకు కూడా అదే వీడియో రికార్డ్ చేస్తున్నాను వాళ్ళకి తెలియదు. ఏదో ఇట్లా ఫోటోలు తీస్తాండి అనుకుంటారు మొచ్చు. వాళ్ళు ముచ్చలు పెట్టుకుంటున్నారు గైస్. అలా ఉంటుంది. వీ బ్యాచ్ ఒక్క రోజు ఒక్క క్షణం వీ బ్యాచ్ ఉంటాయి వాళ్ళు బ్రో. 3 రోజులు ఓన్లీ 3 days దాకా వీ బ్యాచ్ ఫ్రీగా నాకు ఇస్తే, 1000 డైమండ్లు ఇస్తే లైఫ్ లాంగ్ గరీనా అనుకుంటా. గరీనా అడిగాడు వాడు పుక్యానికి ఏది ఇవ్వడు డబ్బు, అది వ్యాపారం.
చాక్లెట్స్ కాళ్ళ వ్యాపారము నేను కింద పడ్డదు ఇప్పుడు మనిషి కింద పడ్డా ఒక్క పొక్క కాదుగా ఇంత ఇంత రియల్ చెప్తాను గైస్ ఎందుకంటే ఇంత ఎత్తులో ఉన్నా అంటే అంత ఎత్తేం లేదు చాలా ఎత్తేం లేదు కానీ చూసుకోవచ్చు ఎంత దూరం అంటే ఇవి చెప్పలేము చాలా దూరంనే అంటే అసలు అందులో కొద్ది దగ్గరనే ఉంటాయి కానీ చూస్తే మళ్ళీ ఆడదాకా పోవాలంటే అంట మళ్ళీ స్కూల్ ఉంటుంది తెలియదు రేపు ఏది ఉండేది తెలియదు గైస్ 3-4 గంటల లోపల వీడియో వస్తుంది పక్కా వాచ్ చేయాలి మీరు నేను అనుకుంటున్నా మీరు వాచ్ చేస్తారు వీబ్యాక్ తెప్పిస్తారు నమ్మకంతో వీడియోలు చేస్తాను ఏదో ఒక ప్రతిఫలం దక్కుతుంది ఒక సామెత ఉంది అది కష్టపెట్టు వాడు కలకాలం ఉండదా విశ్వదాగి వినరా వేమ ఇలా ఉంది ఇలా నేను చెప్పిన టాపిక్కి దానికి దీనికి సంబంధం లేదండి చదువుకోండి వీడియోలు చూసి టాపప్లు బీపప్లు ఏది చేయకండి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి తక్కువ క్రియేటర్లకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తే బాగుంటుంది మీరు నేను ఒక్క ముచ్చట చెప్తాను గైస్ రియల్ చెప్తున్నా ఎందుకంటే మీకు కూడా ఏదో ఒక రోజు వీబ్యాజ్ రావచ్చు మీకు అనేది పర్మనెంట్గా అరే నాకు కూడా రావచ్చు చెప్పలేము కదా సబ్స్క్రైబ్స్ ఉంటుంది మీకు డైమండ్ టాప్ చేయడం పైసలు అమ్మ పైసలు కష్టపడితే వెయిట్ చేయడం ఎందుకు గైస్ ఒక్క డైమండ్ నా అకౌంట్ ఎప్పుడైనా చూపించాను కానీ నేను చూపించిన అకౌంట్ కానీ వేరే అకౌంట్లో ఎప్పుడైనా టాప్అప్ చేసినా కానీ ఒక్క డైమండ్ కనిపించిన ఒక్క డైమండ్స్ పెట్టిన బండిలు ఒక్కటి కనిపించిన నేను మీరు ఏడు దొరుకుతాడు తిట్టుకోండి నేను వద్దాను అట్లా రియల్ చెప్తానా చిన్న క్రియేటర్లకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది నా మాటలలో ఏం లేదు మీ చేతల్లోనే ఉంటుంది పవర్ మాటల్లో ఓన్లీ ఇన్స్పిరేషన్స్ అలాంటివి ఉంటాయి కానీ ఫ్రీ ఫైర్ మీరు ఆడితే ఏం లేదు అది లిమిట్ బట్టి ఆడండి లిమిట్ క్రాస్ అయితే మీరు పిచ్చి వలన కావచ్చు ఫ్రీ ఫైర్ ఎడిటింగ్ ఎడిటింగ్ అన్న మొత్తం అంతా నేను చెప్పుకున్నా తెలియదు ఇప్పుడు ఉన్నాడు మాకు 4th క్లాస్లో మా స్కూల్లో వాడు ఫ్రీ ఫైర్ అనేది ఒకడు చెప్పినాడు ఫ్రీ ఫైర్ బాగాసేపు ఆడితే నీకు 1000 కోట్ల డైమండ్లు వస్తాయి ఇట్లా అవన్నీ చెప్తే ఆడేసి పిచ్చోని లెక్క నమ్మిండు వాడు ఇప్పుడు పిచ్చిలేసి ఉంటుండు చూస్తే బాగా అనిపిస్తుంది బ్రో ఫ్రీ ఫైర్ ఎడిటింగ్ అది ఎడిట్ గంత లిమిట్ తప్పించాడడం ఏదో నేను 5 సార్లు ఇరగొట్టు ఎన్నోసార్లు మాస్టర్స్ ఎన్నోసార్లు ఇరేకులు కొట్టినా అంత రేటింగ్ కాలే ఇప్పటికీ నేను మా అమ్మ ఫోన్ గుంజుకోదు నేను అంతసేపు కూడా గేమ్ ఆడను రియలే నేను అప్పుడప్పుడే ఆడతా 24 గంటలు అంటాను కానీ ఆడను అస్సలు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది గ్యాస్ నేనేం అనట్లేదు ప్లీజ్ సపోర్ట్ చూపించండి మావా సరే రేపైతే వీడియో వస్తుంది వాచ్ చేసేయండి గైస్ ముందే చెప్తున్నా గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి చిన్న క్రియేటర్లు పెద్ద క్రియేటర్లు రేపు మీరు ఛానల్ స్టార్ట్ చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ వస్తే రేపు మీకు కూడా వీబ్యాజ్ రావచ్చు మీరు కూడా పెద్ద క్రియేటర్స్ కావచ్చు చెప్పలేం కదా బాగా టాప్అప్ చేయడం నేను నా అకౌంట్లో టాప్అప్ చేయలేదు అది అసలైంది నేను మా ఫ్రెండ్కి ఇచ్చేసా అకౌంట్ మళ్ళీ వాడు అద్దన్నాడు టాప్ చేశాడు నేను అకౌంట్ అనేది నాకు సేల్ చేసినాడు అన్నట్టు ఇప్పుడు సరే గైస్ బాయ్ సీ యూ 3 2 1 లెట్స్ గో 3 2 and 1 లెట్స్